ఢీ జోడీలో ఫైనల్స్ సంబరాలు మొదలయ్యాయి. ఈ ఉత్కంఠ పోరులో గెలిచి సత్తా చాటే జోడీలు ఏవి? ఈ రేస్ టు ఫినాలేలో జెండా ఎగురవేసి ఫినాలేకి వెళ్లే ఆ 4 జోడీలు ఏవి? నువ్వా నేనా అని తలపడే ఈ పోటీలో పై చెయ్యి ఎవరిది అవుతుంది? ఈ యాక్ట్ కి బెస్ట్ ఇస్ చందన్ అండ్ తులసి. రెండు మిజైల్ లాగా చేశారు. తేజస్ మాస్టర్ ఎక్స్ట్రాడినరీ. బాగా ప్లాన్ చేశారు మైక్. తెలుగు రాష్ట్రాలు మొత్తానికి ఒక ఆదర్శ దంపతులు ఎవరైనా ఉన్నారంటే అది ఆది అశ్విని అంటున్నారు. ఒకటే సైజ్ ఇద్దరు మొహం పగిలిపోద్ది. అశ్విని గారు మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? మేము హట్ అయ్యాం, ఎవరు రావట్లేదు. ఓకే ఓపెన్ ద డోర్స్. ప్లీజ్ గో. పదండి, ఇంత అవమానం జరిగిన తర్వాత వెళ్ళిపోదాం. పదండి మనం. నువ్వు ఆ వాచ్మెన్ తెలియదు, నాకు సంబంధం లేదు. ఫుల్ లాస్ట్ వరకు ఎనర్జీ అట్లనే ఉంది. గ్రాండియర్ అదిరిపోయింది అసలు. This performance is OG performance. ప్రతిదీ నెక్స్ట్ లెవెల్. మూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణము గంగమ్మై నిన్ను చీర్చవచ్చే కాంచన. For the first time I actually have nothing to say. వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను ఇంగి వేయ కాలి వచ్చరా. రే 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 This is OG performance. ఇక్కడ ఉన్నటువంటి 6 జోడీల నుంచి 2 జోడీలు ఈ జోడీ నుంచి ఎలిమినేట్ అవబోతున్నారు. రాహుల్ పార్ట్నర్ ప్రియాంశికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల తను హాస్పిటల్ కి వెళ్ళటం జరిగింది.
వెరీ వెరీ సారీ, యు ఆర్ ఎలిమినేటెడ్. కుడికాలు లోపల పెట్టు, కుడికాలు పెట్టు, ఎడం కుడి ఎడం కుడి ఎడం కుడి. ఎందుకన్నా తాగొచ్చుడు అవసరమా నీకు? దీన్ని ఫస్ట్ నాకు పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చూపులు పట్టుకుపోయారా, నీకు ఉద్యోగం ఉన్నదని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేసారు. మాట్లాడుతున్నా రూమ్ లోకి వండుకో, రూమ్ నాది, బయట వండుకో, నువ్వు బయట వండుకో. చూసినావే పిల్లకు పెళ్ళయి నేను రోజులు కూడా కాలే, అప్పుడే పొద్దు పొద్దుగాల ఆకలి ఉడిపిస్తుంది. అది చూడ ఎట్లా ఉంది, వంగి పని చేసి సస్తా. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాకు కరెంట్ 2 రోజులకు ఒకసారి వస్తుంది, వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తుంది. మాకు జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు, కానీ మాకు బీపీ కోపం మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటది. మా నాన్నగారు పంపు రోగాలు ఎక్కువ ఉన్నాయి, దగ్గుతుంటాడు. ఆ దగ్గర కాపాలి నా దేశం. నాన్న మందేస్తావా అసలుడే గాని మహానుభావుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఇంతకి? వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? లివర్ ఫై బాగా తినమన్నాడు. దేనికి? ఈ లివర్ పాడైపోయినా ఆ లివర్ తో కవర్ చేయొచ్చు అంట. పక్కింటి సీన్ గాడు వాళ్ళ నాన్నని యాత్రలకు పంపించాడంటారా దేవుణ్ణి చూడడానికి. యాత్ర లాంటి కష్టం గానీ కాబట్టి దేవుడి దగ్గర పంపిస్తాను నేను. బాబు అల్లుడు గారు ఉదయం బ్రష్ చేయడానికి బయటకు వస్తాం, అవును, మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతారు, అవును, రాత్రి డిన్నర్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి బాబు ఇదంతా? మీకు ఏం చెప్పాను? మీ కూతురు కాల్కి అందకుండా చూసుకుంటానని చెప్పాను, మరి పెట్టనివ్వట్లేదు కదా కింద. మావయ్య గారు కొద్దిగా అల్వాకి డబ్బుల్లో కొద్దిగా గంట డబ్బులు ఇవ్వచ్చు కదా. అల్వాకి మలుపులకి. ఏంటి బాబా అన్న? మలుపులకి. జాగ్రత్త అల్లుడు గారితో, మురిసిపోతుంది. పాపకి సిగ్గు మొగలేస్తుంది. హలో సార్, ఈ చుట్టుపక్కల ఏమైనా కిరాణా షాప్ ఉందా సార్? ఉంది. ఎందుకు? మా ఆవిడ సరుకులు తెమ్మంది సార్. లోపట లంగా ఒకటి ఉంది, అది తీసుకొచ్చేసుకో. పిల్లం మనం ఏం చెప్తే అది వినాలి. నువ్వు బజార్కి వెళ్ళి సామాన్ తేవడం ఏంట్రా? మగాడు బజార్కి వెళ్ళి సామాన్ తెస్తే తప్పేంటి సార్? ఒరే బజారోడా టీ పెట్టుకోవడానికి కొంచెం పంచదార కావాలి సార్. చెప్పండి. పంచదార 80 రూపాయలండి. మేము ముగ్గురం బ్యాచిలర్స్ అండి. బ్యాచిలర్స్ అంటే మీకు తెలుసు కదా సార్, రూమ్ లో ఫుడ్ ఉండదు. ఏదన్నా ఫంక్షన్ కనబడితే అక్కడికి వెళ్ళి తింటాం. ఆన్ ద హోల్ లఫంగాస్. నాకు ఆకలేస్తుంది. ఇలాంటి పంచలేస్తే ఎలా సర్వే అవుతున్నారా మీరు? బాబు మటన్ కావాలి. మటన్. అరే నల్లిపొక్క వచ్చింది, మటన్. ఈ నల్లిపొక్క అమ్మమ్మకి ఇస్తే పోటీ అడగపూరి మీరు అడిస్తాడు. ఓ ఈ ఆడోళ్ళు ఇంతేనమ్మా, ఫోన్ ఉంటే చాలు చేతిలో ఏదో ఒకటి అలా బుక్ చేసేస్తుంటారమ్మా. డెలివరీ వచ్చింది, దా నా కోసం డ్రెస్ బుక్ చేసావు కదూ? కాదు, మరి ఏం బుక్ చేసావు? పామ్ బుక్ చేసా. పాము బుక్ చేయడం ఏంటే? 6 నెలల్లో నాగుల చవితి వస్తుంది కదా, పాలు పోయాలి కదా అని పాముని బుక్ చేసా. ఏం పాముని బుక్ చేసావు? మన పక్కింటి రష్మి కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పుట్ట ఎక్స్ట్రా ఉండాలని చెప్పి రక్తపింజరా బుక్ చేసా. మొత్తం మూత ఓపెన్ చేసిందో అంటే కాలాడాలి కదా అని మూత ఓపెన్ చేసి పెట్టా. ఎక్కడ ఉందో అది? రక్తమ్మా అద్దమ్మా, ఏ కారణంలో ఉందో ఎత్తుకు. డెలివరీ మళ్ళీ డెలివరీ ఏంటయ్యా? బర్రె ఆర్డర్ పెట్టానని. బర్రె బుక్ చేసావా? పాముకి పాలు పోయాలి కదా, ప్యాకెట్ పాలు పడతాయో పడవో అని చెప్పి బర్రెనే బుక్ చేసా. నీ ఆర్గానిక్ హృదయానికి దండమే బాబు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నానా అంటారు.
అరే హాలిడేస్ అయిపోతున్నారా, మనకు హాలిడేస్ కావాలి, మన ఫాదర్ ని కూల్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాదర్స్ డే చేద్దాం. ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరిమించునురా తామిచ్చిన ఈ జన్మను. కోట్లాది మందికి మీరొక ఇన్స్పిరేషన్. తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా, నువ్వెంతెత్తెదిగిన నీ వెనకాగనమైన పునాదే నాన్న. గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, కానీ ఓడినప్పుడు నాన్న ఒక్కడే ఉంటాడు. ఎందుకో చందమామ కాస్త ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు, ఏమైంది? నువ్వు అందరికంటే ఎక్కువ వేసినావు, నాకంటే ఎక్కువ వేసినావు. నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. కాదు, విన్నర్ ఎప్పుడన్నా ఒక్కలే ఉంటారు కాబట్టి నువ్వైనా విన్ అవ్వచ్చు, లేకపోతే ఆమెనా విన్ అవ్వచ్చు. మేమిద్దరం విన్నర్స్. ఉన్న ఫాదర్స్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ముందు నువ్వు. మీరు ఏదో పెద్ద నేషనల్ ఫాదర్స్ లేకపోతే చర్చ్ ఫాదర్స్ రెస్పెక్ట్ చేయడానికి. మీ పేరేంటి? పవనమ్మా. ఏదో పెద్ద నెంబర్ 1 ఉంటారు, కాళ్ళ మీద కాలేసుకున్నాడే కాళ్ళే. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, ఎన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఈరోజు కిరణ్ వాళ్ళ అమ్మ చనిపోయి 2వ రోజు, కానీ కిరణ్కి షూటింగ్ ఉంది. వెళ్ళకపోతే వాడికి వచ్చిన మొదట మంచి అవకాశం, మళ్ళీ అక్కడ చెడ్డ పేరు వస్తుంది. కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోమని చెప్పాను. నేను చేసిన తప్పో రైటో తెలియదు, ఎందుకంటే నా పెద్ద కొడుకున్నాడనే ధైర్యం. ఫాదర్ అండ్ బ్రదర్ సపోర్ట్ లేకపోతే నేను అప్పుడు షూటింగ్ కంటిన్యూ చేసేవాడిని కాదు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా పర్స నిండా డబ్బులున్నట్టు చూపిస్తాడు. నిజం చెప్పాలంటే నటిస్తాడు నాన్న. నాన్న చెప్పులు అరిగిపోయి బొక్కలు పడి అరికాలు భూదేవుని ముద్దడుతున్నా కానీ పిల్లల కోసం కొత్త బూట్లు మాత్రం తప్పకుండా కొంటాడు. నాన్న నీకోసం గడియారం ముళ్ళులా నిత్యం నడుస్తూనే ఉంటాడు. ఒక్క మాట చెప్తాను, గుర్తు పెట్టుకోరా. జీవితం మరో అవకాశం ఇస్తుంది కానీ మరో నాన్ననివ్వదురా. నాలో ఊపిరున్న రోజు జస్ట్ అంటే వాడు ఎక్కడున్నా వాడు బాగుండాలి, బస్ నాతోనే ఉండాలి. ఫాదర్స్ డే స్పెషల్ డే డాడీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. పాపం అంత వేడి వేడి పాలు నోట్లోకి కుక్కేసావు. మా చేతికి పాల గ్లాస్ ఇచ్చారు, మీ చేతితో ఫస్ట్ టైం పాల గ్లాస్ తీసుకెళ్లి మీ పెళ్ళైన కొత్తలో ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అలా పాల గ్లాస్ లోపలికి పాల గ్లాస్. ఓకే, సో మీ స్వీట్ మెమరీ ఏదైనా షేర్ చేసుకోండి. మ్యారేజ్ అయినటువంటి కొత్తల్లో ఏదైనా. అండమాన్ వెళ్ళినప్పుడు ఒక రోజు బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తాం, అలా వాటర్ కాళ్ళకి తగులుతూ. ఏంటో మీరేమో బీచ్ సైడ్ లో క్యాండిల్ లైట్లు వెలిగించుకుంటూ ఉంటే నేను ఇంట్లో కరెంటు పోతే క్యాండిల్ వెలిగించడం తప్ప ఇంకేమీ జరగట్లేదు. మా కేరళ సంప్రదాయంలో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పాలు అరటిపండు కలిపి పెడతారనమాట. పాలు తాగి రూమ్ లోకి వెళ్తే మంచి పవర్ వస్తుంది. బనానా తాగి అరటిపండు తింటే ఇంకా బలం వస్తుంది, మిల్క్ షేక్.
డాక్టర్ గారు గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది, మీరందరూ కూడా నోట్ చేసుకోండి. గుండె నిమిషానికి దానికి ఇష్టం వచ్చినన్ని సార్లు కొట్టుకుంటుంది. కళ్ళు నిమిషానికి ఎంతసేపు కొట్టుకుంటాయి? నాలాంటి అందమైన అమ్మాయి ఎవరెదురుగా అయినా వెళ్తున్నారనుకో, అప్పుడు కళ్ళు పడపడపడపడపడా కొట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. మిమ్మల్ని చూస్తే 2 కళ్ళు కొట్టుకో, ఒక్క కన్నే కొడుతూ. నీకు కొట్టుకోకూడదమ్మా. పేషెంట్లు ఎక్కడమ్మా? పూడ్చిపోయినాయి. ఏంటి? కాళ్ళు పూడ్చిపోయినాయి కింద. కాళ్ళు పూడ్చిపోయినాయా? కాళ్ళు చచ్చుపడిపోయాయి అని చెప్పాలి. కాళ్ళు చచ్చిపోయినాయి. బానే నడిచి వస్తున్నాడు, చచ్చిపడిపోయాయని చెప్పి. ఇప్పుడు పడిపోతాయి. నువ్వు సూపర్ రా. ఏంటయ్యా లివర్ అపెండిక్స్ అన్ని చెక్ చేస్తున్నావు నువ్వు? గుండె ఎక్కడ ఉందో సరిగ్గా తెలియట్లేదు డాక్టర్. కానీ ఇతనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పడిపోయిన మైక్ మాత్రం పడట్లేదు. నడు ఇప్పుడు, నడు నడు. మహా అద్భుతం. కాళ్ళు చచ్చిపోయానని ఆయిల్ మసాజ్ ఏమైనా చేశారనుకున్నా మేడం. నేను బ్యాంకాక్ లో సెంటర్ పెట్టాను అనుకుంటున్నావా ఆయిల్ మసాజ్ చేయడానికి? భర్తని కంట్రోల్లో పెట్టాలి అంటే భార్య చేసే పనులేంటి? గారాబంగా మాట్లాడడం అంటే ఎలా మాట్లాడతారు గారాబంగా? ఒకసారి చూపించండి. ఒక్కసారి మాట్లాడితేనే మనకి ఇలా ఉంది పాపం. రోజు ఏకనాథ్ పరిస్థితి ఏంటో. ప్లీజ్. లాస్ట్ 30 seconds. నీ బతికి అయిపోయింది, నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. 3, 2, 1. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.